ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయనకు అధికారం ఉన్నది, సర్వాధికారి. ఆయన సార్వభౌమాధికారానికి ప్రతి మనుషుడు తల వంచాలి. ప్రతి మనుషుడు ఆయన సార్వభౌమాధికారాన్ని స్వీకరించాలి. మేలుందుట కొరకు, ఆస్వాదించబడటానికి, వర్ధిల్లడానికి కొరకై మానవ జీవితం యొక్క పరమార్థం తెలుసుకొని ఆయన సార్వభౌమాధికారానికి లోబడటం వలన దీవించబడతాము అని చెప్పగలుగుతాను. ప్రియులరా, చూద్దాం ఈ మాటలో. పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారము కలదు. యేసుక్రీస్తు ప్రభువారు తనను క్షమిస్తున్నాడు. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. తను వచ్చింది, తనను అక్కడికి తీసుకొచ్చింది వాళ్ళు ఆ విషయం కొరకు కాదన్నట్టుగా ఉంది. ఆయనకు సంబంధించినటువంటి రోగం, అంటే ఆ పక్షవాతంతో మంచంలో పడి ఉన్నాడు. నువ్వు ఏదైనా బాగు చేస్తే వెంటనే పోయి వాడి పనులు వాడు చేసుకుంటాడు. ఈ మంచం గోల ఉండదు, ఈ మంచంలో పడి ఉండే తిప్పలు ఉండదు, వాడికి ఎవరు నలుగురు పరిచర్య చేయటం ఎంత ఉండదు. కాబట్టి ఆ స్వస్థతని ఏదో తొందరగా ఇవ్వరాదు, వెళ్ళిపోతాడు అన్నట్టుగా ఉంది వాళ్ళ తొందరంతా. ఈరోజు కూడా చాలామంది ప్రార్థనకు వస్తే వచ్చి రావడంతోనే వాళ్ళకి ఏదో దేహానికి సంబంధించిన బలహీనతలు ఉంటే వచ్చి రావడంతోనే దేవుడు వారిని స్వస్థపరచాలి. లేకపోతే ఏమంటారు తెలుసా, ప్రార్థన కూడా చేయించుకున్నావు సార్ మొన్న పాస్టర్ గారి చేత, ఏం కాలేదండి. అబ్బో, అంటే నువ్వు వచ్చి రాకముందే దేవుడు చేసేసేయాలి. మరి ఇప్పుడు ఎందుకండి రావట్లేదంటే, ఏం కాలేదు, ఎందుకు రావాలా? మరేంటి, ఏదో అటు ఇటు పోయి తిరుగుతున్నాం ఇంకా. ప్రియులారా, గమనించండి, విధేయత చాలా ముఖ్యమైనది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసంతో, విధేయతతో దేవుని దగ్గర పడి ఉంటే, అయ్యా మీరే నాకు సహాయం అనే ఆ మాట ఉంటే, అటు విశ్వాసం ద్వారా నువ్వు అద్భుతాన్ని అనుభవించగలుగుతావు. వెంటనే తిరుగుబాటు తత్వం వచ్చి రాకముందే ఈ దినాల్లో రకరకాలైనటువంటి పరిస్థితులు భక్తి విషయంలో చూస్తాం. అర్థం లేని వాతావరణం ప్రియులారా. అదంతా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు అతనికి ఇతడు ఆశించిన దానికంటే ఎక్కువ మేలు చేయాలని ఉద్దేశిస్తున్నాడు. నిజంగా అతని జీవితాన్ని చూస్తే అతడు ఆశించిన దానికంటే ఇంకా గొప్ప మేలు, ఎక్కువ మేలు. అతనికి కావాల్సింది దేహానికి సంబంధించినటువంటి ఆరోగ్యమే, కానీ యేసయ్య దానికి సంబంధించిన రూట్ని, ఆ మూలాన్ని, ఆ వేరుని తీసివేసి మేలు, శ్రేష్టమైనటువంటి మేలు కలుగు చేసి కేవలం ఈ దేహానికే కాదు, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా వెళ్ళవలసినటువంటి నిత్య రాజ్యానికి సంబంధించినటువంటి గొప్ప మేలు చేస్తున్నాడండి ఆయన. ఈ అద్భుతాన్ని నీ జీవితంలో కూడా యేసయ్య చేయగలడు. కేవలం ప్రార్థనలు అంటే, యేసు ప్రభువారు అంటే ఏదో భౌతికపరమైనటువంటి వాటి కొరకే వస్తున్నావా, లేక ఆశిస్తున్నావా? అనుకున్నాను ఒకటి, దేవుడు చేస్తే బాగుండు, ఇందుకొరకే వస్తున్నావా? దేవుడు చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ నీకు, నీ కుటుంబానికి, నీ సంతతికి కావలసిన మేలు చేయగలడు. కానీ 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 ప్రాముఖ్యమైన విషయాన్ని మనసును పెట్టవా సహోదరుడా, సహోదరి, అమ్మా బాబు? ప్రాముఖ్యమైన విషయం పాపము నుండి విడుదల, పాపము నుండి విడుదల, పాపము నుండి విడుదల, పాపము నుండి విడుదల. ఇట్టి కార్యాన్ని ప్రభు జరిగించి అతనికి గొప్ప మేలు చేయడానికై ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. ఆ కార్యాన్ని దేవుడు జరిగించాడు. ప్రియులారా, ఇతనులకి రెండు విషయాల్లో మేలు కలిగింది. ఒకటి భౌతికపరమైనటువంటి మేలు, కానీ అది ముందు జరగలేదు. మొట్టమొదటి జరిగినటువంటిది ఆత్మకు సంబంధించినటువంటి మేలు కలిగింది, పాప క్షమాపణ కలిగింది. కొద్దిమంది జీవితాల్లో మరి దేహానికి సంబంధించినటువంటి స్వస్థత ముందు జరగవచ్చు, నేను కాదంటలేదు. కానీ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఆత్మకు సంబంధించినటువంటి విధానం, ఆ పాప క్షమాపణ. అతడు విడుదల పొందిన తర్వాత దేహానికి సంబంధించిన రోగం వెంటనే తొలగిపోయింది. ప్రభువైన దేవుని యొక్క ఆజ్ఞ, ప్రభువైన దేవుని మాట, ప్రభువైన దేవుని యొక్క వాక్ పూర్ణ విడుదలను తనకు ప్రసాదించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వాధికారైన దేవుడు, నీ పాపములు క్షమించగలిగిన దేవుడు, నేను స్వస్థపరచగలిగిన దేవుడు, నీ పాప క్షమాపణ అనుగ్రహించగలిగిన దేవుడు, నీకు పాప క్షమాపణ అనుగ్రహించగలిగిన దేవుడు. అమ్మా బాబు, యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారైన దేవుడని తెలుసుకోవడం నీ జీవితానికి ఎంతో మేలు. ఆయన చెప్తున్నటువంటి ప్రతి మాట నీ జీవితానికి గొప్ప విడుదలను 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 ప్రసాదించగలదు, అద్భుతాన్ని చేయగలదు. ఇతని జీవితంలో ఊహించిన దానికంటే గొప్ప మేలు పొందుకున్నాడు. ఎఫెసీ 3:21 ఉందండి ఆ మాట. దేవుడు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా సహాయం చేస్తాడు. అత్యధికంగా. ఒకవేళ నువ్వు ఏం అడుగుతున్నావో దానికి ఇంకా జవాబు రాలేదనుకోండి, మీరు చెప్పడదు, వెయిట్ చేయి. ప్రభు ఇచ్చేటువంటి జవాబులు ప్రార్థనలో 3 రకాలుగా ఉంటాయి నాకు తెలిసి. ఒకటి ఏంటంటే వెంటనే ఎస్ అన్నట్టుగా వస్తాయి. రెండవ జవాబు నో. ఎస్ అన్నప్పుడు చాలాగా మనం ఖుషి అయిపోతాం. ఆహా, ఓహో, దేవుడు అలాంటోడు ఇలాంటోడు గొప్పోడు అని చాలా గొప్పగా పొడుతాం. ఒకవేళ మనం అనుకుంటుంది ఒకటి, ప్రభు మనకిచ్చిన జవాబు నో అన్నాడు అనుకోండి, ముఖం వికారం అయిపోయింది.
ఏదో బాధపడిపోతాం, ఏదో వేదన పడిపోతాం. కానీ ఆయన ద్వారానో అనబడిందంటే అది నా జీవితానికి మేలు అని గ్రహించడం మాత్రం చేయలేకపోతాం. ప్రభు నో అన్నాడు అనుకోండి, దేవునికి స్తోత్రం అనే మనసుంటే మేలుకరమైంది. మూడవ జవాబు ఏంటంటే జస్ట్ వెయిట్. జస్ట్ వెయిట్ అంటాడు. జస్ట్ వెయిట్ అంటే కొంచెం ఆగు, ఇస్తా, కొంచెం ఆగు, ఇస్తా, వెయిట్ చెయ్యి అంటాడు. ఆ ఓపిక మనకు అవసరం. ఆ ఓపిక, ఎదురు చూడడం అనేటిది అవసరం, ఓపిక అవసరం. ఎదురు చూస్తే దేవా మీరే నన్ను వెయిట్ చేయమంటున్నారు, చేస్తాను తండ్రి. మీరు అంటే తగిన సమయం మందు అన్నమాట. తగిన సమయం మందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన పాద సన్నిధిలో దీన మనస్కులై ఉంటుంది. తగిన సమయం ఏంటి? నేను ఇప్పుడిప్పుడే కావాలి పిల్లలు, ఏదేదో అయిపోవాలి, ఇప్పుడిప్పుడే నేను ఎదిగిపోవాలి, ఇప్పుడిప్పుడే నేను ఆ స్థానంలో ఈ స్థానంలో వెళ్ళిపోవాలి. ప్రభు అంటున్నాడు తగిన సమయం మందు. జస్ట్ వెయిట్ అంటే ఆశించినటువంటిది వెంటనే ఎస్ అంటున్నటువంటి విషయాలు, లేక మనం అనుకోనటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన జవాబులో ఎస్ అన్నట్టుగా దేవుడు ఇస్తాడు మన ప్రార్థనకి. కొన్నిసార్లు నో, కొన్నిసార్లు జస్ట్ వెయిట్. ఏదేమైనా ప్రభు నా జీవితానికి మేలు చేయడానికి కొరకై ఉద్దేశించాడు అని గుర్తించడం ఎంతైనా దీవెనకరమైందని తెలియచేస్తాను అండి బాబు, అమ్మ. సర్వాధికారైన దేవుడు, ఆయన ద్వారా మనం ఆస్వాదించబడగలం. ఆయన ఇతని జీవితంలో ఇచ్చినటువంటి మేలును మీరు గమనిస్తే దేహానికి సంబంధించినటువంటి రోగాన్ని స్వస్థపరిచాడు, అది రెండవదిగా. మొదటిగా ఆత్మకు సంబంధించినటువంటి ఆ స్థితిని పాప క్షమాపణ కలుగు చేసి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం వచ్చిన భాగం 9 మీరు చదివినట్లయితే, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని రాయబడింది. ప్రభువు మన పాపాలు క్షమించేవాడు. పాప క్షమాపణ ఆయన దగ్గరే జరుగుతుంది. అందుకొరకై వాక్యంలో రాయబడినటువంటి మాటలు మీరు జ్ఞాపం చేస్తాను. 43:25 యెషయా గ్రంథం. అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆయన క్షమించి మనను అమూల్యమైనటువంటి తన ప్రేమలో, చూద్దాం ఆ మాట స్పష్టంగా చదవడానికి ఇష్టపడతాను. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. సహోదరుడా, సహోదరి, ప్రభు ఎద్దుకు వచ్చినటువంటి అయ్యా, అమ్మ, యేసు ప్రభు వారిని మీ దేవునిగా, రక్షకుడుగా, సర్వాధికారైన దేవుడుగా గుర్తించాలని ఆశపడుతున్నాను. ఆయనకున్న సర్వాధికారంలో నీ పాపను క్షమించే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. ఈ లోకంలో ఎంతోమంది రకరకాలైనటువంటి దైవములని పిలువబడుతున్నటువంటి వారు ఉన్నారు. కానీ మనుషులు చేసిన వారు లేక మనుషుల చేత పిలువబడుతున్నటువంటి వారు రకరకాలైన పరిస్థితులు ఉన్నాయి. కానీ పాప క్షమాపణ అనుగ్రహించగలిగిన దేవుడు ఒక్కరే ఉన్నారు. నిన్ను ఈ పాపమును క్షమించుట కొరకు, నిన్ను పరిశుద్ధంగా చేయుట కొరకు తన ప్రాణమును శిలువ మీద మ్రాను మీద అర్పించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఏకైక పరిశుద్ధుడు. కబుర్లు చెప్పలేదు, తన దివ్యమైన కార్యాన్ని జరిగించాడు. ఈ లోకంలో గొప్ప గొప్ప వారు అనబడిన వారంతా కబుర్లు చెప్పి కాలగర్భంలో కలిసిపోయారు. కానీ సర్వాధికారైన దేవుడు నీ పాపలు క్షమించి నిన్ను పవిత్రపరిచి తన అమూల్యమైనటువంటి ప్రేమలో నిన్ను క్షమించి పవిత్రపరిచి తన కుమారుడుగా, కుమార్తెగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు. ఆలస్యం చేయొద్దండి. ఆలకిస్తున్న మీరు వెంటనే యేసయ్యా నేను పాపిని, నా పాపం క్షమించండి, మీ సార్వభౌమాధికారానికి నన్ను నేను లోబర్చుకుంటున్నాను ప్రభా, నన్ను క్షమించండి, నా జీవితంలో తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి, నన్ను పవిత్రపరచండి, నీ కుమారుడుగా, నీ కుమార్తెగా నన్ను స్వీకరించండి అని చిన్న ప్రార్థన చేస్తే ప్రభు గొప్ప క్షమాపణ ఇస్తాడు. గొప్ప మేలు మీ జీవితంలో పొందుకుంటారు. గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు. నాయన గారు, మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. చేరి వచ్చినటువంటి బిడలు నేను ఈ యొక్క టీవీ ఎదురుగా ఉండి మీ మాటలు వింటున్నారు. బిడ్డలను ఆశ్రయించండి తండ్రి గారు. అందరి హృదయాలు ఎరిగిన దేవుడు, అందరి స్థితిగతులను ఎరిగిన దేవుడు, వారి యొక్క బాహ్య జీవితాన్ని, అంతరంగ జీవితాన్ని ఎరిగిన దేవుడు. ఏదైతే వేదన కలుగు చేస్తూ ఉందో, ఏ రకమైన సమస్య అయితే వారి అంతరంగంలో కలిగి ఉన్నారో, వారి జీవితంలో కలిగినటువంటి ఆ రుగ్మతల నుండి, వేదన నుండి, రోగం నుండి విడుదల కలిగించగలిగినటువంటి దైవమై ఉన్నారు ప్రభా. మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నారు దేవా, మీ దగ్గరకు వచ్చి ఉన్నారు. బిడ్డలను దీవించండి. మీ అమూల్యమైనటువంటి ప్రేమలో, మీ సార్వభౌమాధికారములో పాపాలు క్షమించి తండ్రి గారు పవిత్రపరచండి. క్షమించండి. యేసుక్రీస్తు ప్రభువా, మీరు క్షమించి మీ ప్రియ బిడ్డలుగా ప్రతి సహోదరుని, సహోదరిని మీ ప్రియ బిడ్డలుగా చేసుకోండి. మీ ప్రియ బిడ్డలుగా చేయబడే ఈ కార్యాన్ని బట్టి, మీ క్షమాపణ బట్టి హృదయపూర్వకమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డలందరినీ మీరు దీవించండి. వారు ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఆస్వాదించబడాలని ప్రాధేయపడుతున్నాను. మిమ్మల్ని స్తుతిస్తూ మీ కృపను కోరచ్చు
యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామం పేరిట ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దివ్య సన్నిధి చేరున మనకు పరిశుద్ధులైన ప్రజలందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.